విజయవాడ అలాగే అమరావతి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మేము ఇస్తున్న ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సో ఈ వీడియోలో మనం రెండు విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాము. మొదటిది ఏంటంటే అమరావతి అలాగే విజయవాడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనం దేన్ని ముఖ్యంగా చూడాలి అనేది ఒక విషయం. రెండోది ఏంటంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి మార్కెట్ ఎలా ఉంది, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి హై రిటర్న్స్ అలాగే మోర్ సెక్యూర్డ్ అండ్ సేఫ్టీ జోన్లో ఉంటాము అనేది. ముందుగా మొదటి విషయం మనం దేన్ని ముఖ్యంగా చూడాలి అంటే మనం ట్రెండ్ అని చూడాలండి. మొట్టమొదటిది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రెండ్. మనకి యాక్చువల్లీ ఒక కొటేషన్ ఉంటుంది, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఇది ఎక్కువ మనం స్టాక్ మార్కెట్లో యూజ్ చేస్తుంటారు, ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని. అంటే ఇది ఏం చెప్తుంది అది అంటే మనం ఎప్పుడు ట్రెండ్తో పాటు వెళ్ళాలి. ట్రెండ్ ఇటు సైడ్ మూవ్ అవుతే మనం అటు సైడ్ వెళ్ళాలి. ట్రెండ్ ఎక్కడ ఉంటే ట్రెండ్తో పాటు ఉండాలి. మనం ట్రెండ్తో ఉంటే మనల్నే ట్రెండ్ తీసుకెళ్తుంది, మనకి ప్రాఫిట్స్ ట్రెండ్ మాత్రమే ఇస్తుంది అన్న కాన్సెప్ట్ అనమాట. ఇది యాక్చువల్లీ ఒక స్టాక్ మార్కెట్కే కాదు, ప్రతి దానికి ఇది పరిమితం అవుతుంది. ప్రతి ఇండస్ట్రీకి, ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి జోన్లో ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఇది 100% వర్కౌట్ అవుతుంది. దీనికి ముఖ్యంగా ట్రెండ్ అనేది ఎందుకు ఫాలో అవ్వాలంటే ట్రెండ్తో మనం వెళ్తున్నప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో మనకి చాలా హైగా ఉంటుంది. అంటే మనకి తక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. రిస్క్ రివార్డ్ రేషియో హైగా ఉంటుంది. అదే మనం ట్రెండ్కి ఎగైనెస్ట్గా వెళ్ళినప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో చాలా తగ్గిపోతుంది. మనకి హై రిస్క్ ఉంటుంది, అలాగే లో ప్రాఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విషయం తీసుకుంటే మనకి ఇంతకుముందు లాస్ట్ 3, 4, 5 ఇయర్స్ వరకు మనకి ఎక్కువగా ట్రెండింగ్ జోన్లో నడిచింది ఏంటంటే మనకి బందర్ రోడ్డు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ బందర్ రోడ్లో ఈవెన్ మా కస్టమర్స్ మేము సోల్డ్ చేసిన ప్రైస్ 25K సోల్డ్ చేసిన, అంటే గజం 25,000కి. అదే ప్లేస్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 100 minutes డిస్టెన్స్లోనే సేమ్ ఎమ్యూనిటీస్ ఉన్న ప్రాజెక్ట్లో 1.5 year బ్యాక్ 18,000 per square yard ప్రైస్ నడిచింది. సో ఇప్పుడు కేవలం ఒక 1.5 year 2 yearsలో ఆల్మోస్ట్ 7,000 వేరియేషన్ నుండి ఒక గజానికి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ మనకి ఏ డెవలప్మెంట్స్ అంటే ఏ కొత్త ఇండస్ట్రీస్ రాలేదు, కొత్త కంపెనీస్ రాలేదు, గవర్నమెంట్ కొత్త ప్రాజెక్ట్స్ని కూడా మెన్షన్ చేయలేదు, కొత్త రోడ్స్ కూడా రాలేదు. కానీ ప్రైస్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ ఉండి డిమాండ్ అనేది కంటిన్యూస్గా వచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే అక్కడ ట్రెండ్ అయ్యింది. ఆ ఏరియాలో ఆ టైంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అక్కడ ట్రెండ్ అయ్యింది. దీనివల్ల ఏంటి ప్రతి కంపెనీ వచ్చి అక్కడే ల్యాండ్స్ని తీసుకున్నాయి, అక్కడే ప్రాజెక్ట్స్ చేసి దానివల్ల ప్రైజెస్ కంటిన్యూస్గా పెరిగింది. అందరూ కూడా అక్కడ పర్చేస్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపారు. సో దీనివల్ల ప్రైజెస్ అనేవి కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి. సో మనకి ట్రెండ్ అనేది చాలా వాటిని బేస్ చేసుకుని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ట్రెండ్స్ మారుతుంటాయి, కొత్త ప్రాజెక్ట్స్ రావడం వల్ల, డెవలప్మెంట్స్ రావడం వల్ల వస్తుంటాయి. లేదంటే ఒక హైవే కానీ దేనికన్నా ఎక్కువ ల్యాండ్ బేస్ ఉండడం వల్ల కూడా ట్రెండ్ మారుతూ ఉంటుంది. బందర్ రోడ్డుకి కూడా జరిగింది అదే. బందర్ రోడ్డుకి ఎక్కువ ల్యాండ్ బేస్ ఉంటుంది, దానివల్ల ట్రెండ్ అనేది అక్కడ ఎక్కువ చూపింది. సో అలాగే మనకి ఎప్పుడైనా సరే ట్రెండ్ ఇటు సైడ్ ఉంది, ఏ ప్లేస్లో ట్రెండ్ ఉంటుందో ఆ ప్లేస్లోకి మనం వెళ్ళాలి. ఆ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బందర్ రోడ్ సెగ్మెంటే తీసుకోండి. ఒకప్పుడు 18,000 గజం నడిచింది, ఇంతకుముందు ఇంకా తక్కువ ఉంది. కానీ అన్ని కంపెనీలు అక్కడ లేఅవుట్ వేయడం వల్ల జనాలందరూ అక్కడే కొనడం వల్ల అక్కడ ప్రైజెస్ అనేవి పెరిగినాయి. సేమ్ ఇలాగే మనకు ఇప్పుడు విజయవాడ అమరావతి ప్లేస్లో ట్రెండ్స్ అనేవి మారుతున్నాయి. ఆ ట్రెండ్స్ని మనం పికప్ చేసుకోవాలి. సో ఏ విధంగా పికప్ చేయాలి అంటే జనాల పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించాలి. అందరూ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతారు అనేదాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే అందరూ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతారో అక్కడ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ ప్లేస్లో ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో అందరూ ఇన్వెస్ట్ చేసి ముందే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ముందుంటాము, అందరూ మన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ప్రైజెస్ పెరుగుతాయి, అప్పుడు మనం ప్రాఫిట్ జోన్లోకి వెళ్తాము. ఇది ట్రెండ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఏది ట్రెండింగ్లో నడుస్తుంది. మనకి రీసెంట్గా 3-4 years వరకు బందర్ రోడ్ చాలా ట్రెండింగ్లో నడిచింది, ప్రైజెస్ అనేవి చాలా హైగా అయింది. ఇప్పుడు మళ్ళీ మనకి ల్యాండ్ బేస్ వెస్ట్ బైపాస్ అలాగే హైదరాబాద్ హైవే రూపంలో మళ్ళీ మనకి ఎక్కువ ల్యాండ్ బేస్ వస్తుంది, ఎక్కువ ట్రెండ్ అయ్యే జోన్లు ఇవి. మనకి ఒక 2-3 సంవత్సరాలుగా మోస్ట్లీ ఈ 2 ఏరియాసే ట్రెండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒకప్పుడు బందర్ రోడ్ ట్రెండ్ అయింది. ఏం జరిగింది, ఒక కంపెనీ వచ్చి అక్కడ ప్రాజెక్ట్ చేసింది, దాని నెక్స్ట్ ఇంకో కంపెనీ ప్రాజెక్ట్ చేసింది, దాని నెక్స్ట్ ఇంకో కంపెనీ, అలా దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా బందర్ రోడ్లో కొత్తగా లాంచ్ అయిన ప్రాజెక్ట్స్ గట్రా ఏమీ లేవు, చాలా వరకు నెగ్లిజిబుల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఇప్పుడు వెస్ట్ బైపాస్లో
కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ల్యాండ్ బ్యాంక్ని తీసుకుంటున్నాయి. వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ప్రాజెక్టులు చేస్తున్నారు. అలా కంటిన్యూస్గా ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి వెస్ట్ బైపాస్, విజయవాడ వెస్ట్ బైపాస్కి వస్తాయి. అలాగే హైదరాబాద్ వెస్ట్ బైపాస్ కూడా వస్తున్నాయి. సో మనకి ఫ్యూచర్లో రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా ఈ 2 జోన్స్ ట్రెండ్ అవుతాయి. ఎవరైనా సరే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ 2 జోన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేసుకోండి. అందరూ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ముందే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఆ అప్రిషియేషన్ ఉంటుంది. మనం రియల్ ఎస్టేట్లో హై ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలంటే ఎప్పుడైనా సరే ట్రెండింగ్ జోన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి అది పాసిబుల్ అవుతుంది. అలాగే ముఖ్యంగా మనం ఏ విధంగా ట్రెండ్ని క్యాచ్ చేయాలి అనేది మనం ఇంకొక వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. కానీ ప్రస్తుతానికి ఒక బేసిక్ ట్రెండ్ని క్యాచ్ చేసే ఐడియా ఏంటంటే కంపెనీస్ని చూడండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఏ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నాయో అది మీరు ఐడెంటిఫై చేయగలిగితే అది మీకు ట్రెండింగ్ జోన్ అవుతుంది. సో కంపెనీలను చూడండి, ఎక్కడైతే నెంబర్ ఆఫ్ కంపెనీస్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయో చూడండి. వాటిలో మనం వీలైనంత ముందుగా మనం ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి. ట్రెండింగ్ జోన్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి కంపెనీలు, అలాగే మంచి పర్సనాలిటీతో మీరు మూవ్ ఆన్ అవ్వండి. దీనివల్ల హయ్యర్ ప్రాఫిట్సే కాదు, సేఫ్టీ, సెక్యూరిటీ, అలాగే మంచి సర్వీస్ కూడా మీకు అందించబడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు విజయవాడ, అమరావతి రియల్ ఎస్టేట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేము ప్రతి కామెంట్ని మేము చదువుతాము. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే మేము వాటిని స్టడీ చేసి క్లారిఫై అవ్వడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ.